ఇప్పటికన్నా మీ తీరు మార్చుకోండి. చిన్న చిన్న విషయాలను పట్టుకొని డీవియేట్ చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యల్ని పక్కదోవ పట్టించాలనేటువంటి ప్రయత్నం ఒక పక్క, ఏదో రకంగా ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఏదో ఒక సబ్జెక్ట్ని పట్టుకొని దాన్ని వేలబడి ఉండాలనేటువంటి తాపత్రయం ఒక పక్క, వీటన్నిటి మధ్యలో రాష్ట్రంలో మహిళల తాలూకా భద్రత, మహిళల పట్ల గౌరవం ఉన్నటువంటి వ్యక్తిగా, మహిళల మధ్యలో పెరిగినటువంటి వ్యక్తిగా నేను గతంలో కూడా మొన్న జరిగినటువంటి పత్రికా సమావేశంలో నేను చెప్పడం జరిగింది. నాకు 15 ఏళ్ల వయసులో నా తండ్రి పోతే నన్ను పెంచి పోషించింది నా తల్లి, ఒక మహిళ అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నిలబడి మీ ముందు మాట్లాడడానికి కారణం ఒక మహిళ అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నా కుటుంబాన్ని నడుపుతున్నటువంటి వ్యక్తులు నా ఇంట్లో మహిళలు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నాకున్నటువంటి ఇద్దరు ఆడపిల్లలు ఇంతమంది మహిళల మధ్య పెరిగి ఉన్నటువంటి వ్యక్తికి మహిళల పట్ల ఏ రకమైనటువంటి గౌరవం ఉండాలో మీ దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సినటువంటి అవసరం నాకు లేదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. అటువంటి నాయకుడు తాలూకా నాయకత్వంలో కూడా పనిచేస్తా ఉన్నా. మహిళల పట్ల గౌరవం ఉన్నటువంటి వ్యక్తి, మహిళలకి అత్యధికమైనటువంటి స్థానం ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి గొప్ప నాయకుడు అడుగుజాడల్లో నడిచేటువంటి వ్యక్తిని, మహిళలకు ఏ రకంగా గౌరవం ఇవ్వాలో తెలిసినటువంటి వ్యక్తిని అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవన్నీ మానేసి ఇష్టం వచ్చినటువంటి మాట్లాడతాం, ఏది పడితే అది చేస్తాం, ఎలా పడితే అలా కేసులు పెడతాం, ఎలా పడితే అలా దాడులు చేస్తామంటే చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేము. ఈసారి అరే తురే అని కానీ, ఈసారి ఏదన్నా ఆడు ఈడు అని కానీ, అరే తురే అని కానీ ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడేటువంటి ధైర్యం ఏ ఒక్క కూటమి నాయకుడు చేసినా, ఎవరన్నా సౌండ్ చేస్తే ఈసారి రౌండ్ అవుద్ది అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరొకసారి మీ కాలం చెల్లిపోయింది. 2 సంవత్సరాలు ముగిసిపోతా ఉంది. మిగిలినది ఇంకో 2 ఏళ్ళు మాత్రమే. వచ్చే సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర మొదలైతే రేపు కూటమికి అంతిమ యాత్ర మొదలైనట్టే అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.